లేదు లేదు లేదు, నేనేమనుకుంటే ఏం చెప్పొచ్చు అంటే హీ వెంట్ ఫ్రమ్ హిస్ మదర్ టు హిస్ డాటర్. he went from sugar daddy to sweet daddy. Nice, good job. బట్ స్టిల్ వీడియో ఆగిపోయిన తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు. లాస్ట్ లో ఏం డైలాగ్ చెప్పొచ్చు అంటారా? లాస్ట్ లో ఏం డైలాగ్ చెప్పొచ్చు ఆమె ఇట్లా ఊపినప్పుడు? స్వింగ్ ఇట్ హార్డర్ డాడీ. ఓకే. ప్రణీత్ హనుమంతు అని ఒక యూట్యూబర్ ఒక నలుగురు ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకుని కరెంట్ అఫైర్స్ మీద, సినిమాస్ మీద రివ్యూ చెప్తూ దాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటాడు. తను కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పొజిషన్లో ఉన్నాడు, తనకి ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఒక తండ్రికి కూతురికి మధ్య జరిగిన సన్నివేశాన్ని వ్యంగ్యంగా ఎక్స్ప్లెయిన్ చేయబోయి చాలా వల్గర్గా వర్స్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చాలా కామన్ ఆ లైన్ అనేది క్రాస్ చేయడం. కానీ కొంచెం సెన్స్ ఉన్న వాళ్ళు కానీ సెన్సిబుల్ మ్యాటర్స్లో కానీ ఆ లైన్ క్రాస్ అవగానే లేదా కొంచెం అతి జరుగుతుంది అని అనిపించగానే ఆపేస్తారు. ఈ వీడియో మొత్తం చూస్తే ఆ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తులు కానీ చుట్టూ కూర్చున్న నలుగురిలో కానీ ఎవరికి ఎక్కడ ఆపాలనే థాట్ రాకపోవడం చాలా దురదృష్టకరం. ఈ వీడియోని మీరు కానీ నేను కానీ తనను అభిమానించే వాళ్ళు కానీ ఇంట్లో వ్యక్తులు చూసినా సరే కంప్లీట్గా అసహించుకునేలానే ఉంది తప్పితే ఎక్కడ జస్టిఫై చేసేలా లేదు. అంటే దీనిపై ఇప్పుడు ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. డీజీపీ కూడా దీనిపై యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. చూడాలి ఇది ఏ రేంజ్ వరకు వెళ్తుందో, ఏ స్థాయి వరకు వెళ్తుందో. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హాస్యం ఇంత దిగజారిపోవాలా అంటే మన తాతల సమయంలో రేలంగి గారు చేసిన కామెడీ చూశారు, మన తల్లిదండ్రులు జంధ్యాల గారు బ్రహ్మానందం గారు కామెడీ చూశారు, మనం సునీల్ గారు చేసిన కామెడీ చూసి అంటే సిచ్యువేషనల్ కామెడీ ఉండేది, సెటైరికల్ కామెడీ ఉండేది. దాంట్లో ఇంత దిగజారి కానీ ఇంత వల్గర్గా కానీ చేయనప్పటికీ అక్కడ హాస్యం పండేది. అయితే మనం వెస్టర్నైజ్ అవుతున్నాం, ఆహార్యంలో, వేష భాషల్లో, ఆహారంలో, అన్నిటిలో అవసరం ఉన్నంత వరకు అవడంలో తప్పలేదు. కానీ మరీ ఇంత దిగజారిపోయి ఒక తల్లికి చెల్లికి కూతురికి కూడా తేడా తెలియకుండా ఇంత చదువుకొని జ్ఞానం ఉండి అంటే ఈ ప్రణీత్ హనుమంతు అనే అబ్బాయి యుఎస్ఏలో చదువుకున్నాడు, వాళ్ళ నాన్నగారు ఒక ఐఏఎస్ ఆఫీసర్. కనీసం ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తులకు కూడా ఎక్కడ లైన్ క్రాస్ చేస్తున్నాం? ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఇంతమంది వీడియో చూసే ఛాన్స్ ఉన్న ఒక ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్నామని కనీసం స్పృహ కూడా లేకుండా ఇంత దారుణంగా మాట్లాడి స్థాయికి దిగజారిపోయామంటే తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని ఏ స్థాయి వరకు ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుందో ఆలోచించుకోవాలి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ వహించాలో ఈ వీడియో చూసి మనం తెలుసుకోవచ్చు.